వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలులు. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు అప్లోడ్ కాగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అలాగే మీతో పాటు మరొక 4-5 సరే సబ్స్క్రైబ్ చేయించండి. అంశం మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ కామెంట్ కూడా తెలియజేయండి. మీ బంధుమిత్రులతో షేర్ చేయండి. దీనివల్ల మరింత మందికి ఈ వీడియో అందుబాటులోకి వస్తుంది అని మీతో వినమ్రంగా మనవి చేసుకుంటూ అంశంలోకి వెళదాం. మనం జీవితంలో విజయాలు సాధించాలి అంటే మనకు ఉండవలసినటువంటి ఆభరణం వినయము. కొంతమంది గోరంత పని చేసి కొండంత పని చేశామని గప్పాలు కొట్టుకుంటూ ఉంటారు లోకంలో. కొంతమందికి నువ్వు గింజంత ఉంటుంది ప్రతిభ, మాకు తాటికాయ అంత ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. మరికొంతమంది ఉంటారు, కొండలా నిలబడగలిగిన శక్తి ఉంటుంది, కానీ ఆ కొండ కూడా అద్దంలో ఏ విధంగా కొంచెమై కనిపిస్తుందో ఆ విధంగా వినయంతో భాషిస్తారు. అటువంటి మహాత్ములకి భూమి మీద తిరిగేటటువంటి పెద్ద జంతువు అయినటువంటి ఒక మదపు టేనుకు ఉన్నటువంటి శక్తి ఉన్నా కూడా తమకు ఏ శక్తులు లేనట్లుగా సామాన్యుల్లాగా కనిపిస్తారు. కానీ సందర్భం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మత్స్యందిన మార్తాండుడిలా ఆకాశంలో ప్రకాశిస్తారు. తమకు ఎన్ని శక్తి సామర్థ్యాలున్నా అటువంటి మహాత్ములకి వినయమే ఒక అలంకారం, ఒక భూషణంగా ఉంటుంది. అటువంటి వినయమే భూషణంగా కలిగినటువంటి మహాత్ముడు శ్రీమద్ రామాయణంలో ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి చింతాక్రాంతుడై కూర్చొని ఉన్నాడు. మిగిలిన వానరులంతా సముద్రం దగ్గర చూసి అపారమైన సముద్రాన్ని ఏ విధంగా దాటాలో అర్థం కాక మల్లగుల్లాలు పడుతున్నారు. అప్పుడు జాంబవంతుడి యొక్క ప్రేరణతోటి ఆంజనేయ స్వామి లేచాడు. మహేంద్రగిరి పర్వతం మీద నిలబడ్డాడు మరొక కొండలాగా. వానరులందరినీ కూడా ధైర్యపరిచాడు. వెంటనే ఆకాశంలోకి లేచాడు. సముద్రాన్ని తాగేస్తున్నాడా అనేటువంటి విధంగా వెళ్ళిపోతూ ఉన్నాడు స్వామి.
అలా వెళ్ళిపోతూ ఉంటే సముద్రుడు తనలో ఉన్నటువంటి మైనాకుణ్ణి తట్టి లేపాడు. ఓ మైనాక, రామకార్యం మీద వెళుతూ ఉన్నాడు హనుమ, వాయునందనుడు. ఆ వాయుదేవుడు దయవల్ల నువ్వు వచ్చి ఇక్కడ పడ్డావు. దేవేంద్రుడు బారి నుంచి రక్షించుకున్నావు నీ రెక్కలని. నేను కూడా రామచంద్రుడు పూర్వీకుడైనటువంటి సగర చక్రవర్తి యొక్క కొడుకుల వల్ల ప్రవర్ధమానమై వాళ్ళ సముద్రంగా ఉన్నాను, సాగరుడుగా పిలువబడుతూ ఉన్నాను. అందువల్ల నువ్వు పైకి లేచి ఆ వచ్చేటటువంటి హనుమంతుడికి కాస్త ఆతిథ్యం ఇవ్వవయ్యా, కాస్త నీ మీద సేదదేరేటట్టు అడగవయ్యా అన్నాడు. మైనాకుడు పైకి లేచాడు. ఇదేదో అవరోధమని ఎదుర్రొమ్ముతో ఒక్క పోటు పొడిస్తే మైనాకుడు తల్లకిందులై పడిపోయి ఆ తర్వాత మళ్ళీ మానుష రూపాన్ని ధరించి హనుమతో మాట్లాడాడు. హనుమా, మీ తండ్రి యొక్క మిత్రుణ్ణి, నువ్వు రామకార్యం మీద వెళుతున్నావు, కాస్తసేపు నా మీద ఆగి పుట్టతేనె కాస్త తీసుకొని మంచి పండ్లు తిని అప్పుడు వెళ్ళవయ్యా అన్నాడు. అప్పుడు స్వామి అన్నాడు, ఓ మైనాక, చాలా సంతోషం, నువ్వు ఆతిథ్యం ఇస్తానన్నావు, కానీ నేను ఒక ప్రతిజ్ఞ చేసి వచ్చాను. యథా రాఘవ నిర్ముక్త శ్వసన విక్రమ అన్నాడు. రామచంద్రమూర్తి యొక్క బంగారపు కోదండం నుండి విడువబడినటువంటి బాణంలాగా వెళతాను అని నేను ప్రతిజ్ఞ చేశాను. రామ బాణం లక్ష్యాన్ని ఛేదించకుండా ఎక్కడైనా విశ్రాంతి తీసుకుంటుందా? అందువల్ల ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేష ఉపనీయతే అని ఆ మైనాకుడి యొక్క భుజం తట్టి హనుమ సాగిపోయాడు. అంటే ఒక సాధకుడు ఎలా ఉండాలో ఇక్కడ హనుమ చూపిస్తూ ఉన్నాడు. సాధకుడు సాధన చేస్తూ ఉంటే కొన్ని సిద్ధులు వస్తాయి, కొన్ని అవరోధాలు వస్తాయి, కొన్ని ఆకర్షణలు వస్తాయి. వాటిని పక్కకు పెట్టి వెళ్ళిపోవాలి. ఉదాహరణకి ఏకాదశి ఉపవాసం ఉండాలనుకున్నాం, ఇంతలోకే పక్కింటి వాళ్ళు ఘుమఘుమలాడేటటువంటి పాయసం తెచ్చి ఇచ్చారు. భార్య అంటుంది, కాస్త తీసుకోవయ్యా అంటుంది. నేను ఉపవాసం అంటాడు. ఈసారి ఏకాదశి ఉందువులే తిను అంట. మనిషి ఈల్డ్ అయిపోతాడు. కానీ ఇక్కడ స్వామి ప్రలోభాలకు లొంగలేదు. అలా వెళుతున్నటువంటి స్వామికి దేవతల యొక్క ప్రేరణ మీద సురస అడ్డం వచ్చింది. నోరు తెరిచి, దేవతలు నిన్ను నాకు ఆహారంగా చెప్పారు, నా నోట్లోకి ప్రవేశించు అన్నది. ఇద్దరు దేహాలు పెంచుకున్నారు. స్వామి అంగుష్టమాత్ర దేవుడై ఆమె ముఖ గహ్వరంలోకి ప్రవేశించి బయటకు వచ్చాడు. దాక్షాయిణి నమోస్తుతే అన్నాడు. అమ్మా, నువ్వు కోరినట్టే నీ నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చాను అన్నాడు. అప్పుడు సురస ఆశీర్వదించింది. రామకార్యం నువ్వు సాధిస్తావు, సీతాన్వేషణలో దిగ్విజయాన్ని పొందుతావు అన్నది. ఆ తర్వాత సింహిక అనేటువంటి రాక్షసి ఛాయాగ్రాహి ఆంజనేయ స్వామిని పట్టి కిందకి ఈడుస్తున్నది. చూశాడు. దాని యొక్క నోట్లో నుంచి ఉదరంలోకి వెళ్ళి తన గోళ్లతోటి భయంకరంగా చీల్చి చంపేసి బయటకు వచ్చాడు. అంటే సురస దగ్గర పరీక్ష అని తెలుసు, సింహిక దగ్గర అవరోధం అని తెలుసు స్వామికి. అదే స్వామి యొక్క బుద్ధిమతాం వరిష్టం. వెళ్ళిపోయినాడు అవతలకి. అక్కడ ఉండేటటువంటి నగరాన్ని చూశాడు. ఆ కొండ మీద నుంచి, ఆ త్రికూట పర్వతం నుంచి నిర్వేదపడిపోయినాడు స్వామి. ఎందుకంటే ఆ లంక చుట్టూ దుర్భేద్యమైనటువంటి కోట గోడ ఉంది, దాని చుట్టూ లోతైన అగర్త ఉంది. రెండోది 100 యోజనాల పొడవున్నటువంటి సముద్రాన్ని దాటాలి. తమలో ఉన్నటువంటి సుగ్రీవుడు, అంగదుడు, నలుడు, నీలుడు లాంటి తనుతో పాటు ఒక 4-5 తప్ప మిగిలిన వాళ్ళు సముద్రాన్ని దాటే అవకాశం లేదు. ఇంత దుర్భేద్యమైనటువంటి లంకను ఎలా జయించాలి అని ఆలోచించాడు స్వామి. అంటే స్వామి
ఆలోచించాడు ఈ విధంగా. లంకిణిని ఒకే ఒక్క దెబ్బతో మట్టి గరిపించి లంకలో ప్రవేశించాడు. సీతాన్వేషణ చేస్తూ ఉన్నాడు. సీతమ్మ జాడ దొరికింది అశోకవనంలో. అప్పుడు అమ్మతో అన్నాడు, అమ్మా, ఇప్పుడే నా భుజం మీద ఎక్కించుకొని నిన్ను నా వీపు మీద రాముడి దగ్గరికి తీసుకువెళతాను అన్నాడు. ఆమె ఒక్క నవ్వు నవ్వింది. ఆ నవ్వులో స్వామికి ఎగతాళి కనిపించింది. వెంటనే స్వామి తన విశ్వరూపాన్ని చూపించాడు. అప్పుడు నమ్మింది అమ్మ. అయితే అమ్మ ఇంకా దుఃఖపడుతుంటే ఒక్క మాట చెప్పాడు హనుమ. తల్లి, సుగ్రీవుడి దగ్గర ఉన్నటువంటి వానర సైన్యంలో నాకంటే బలవంతులు, నాతో సమానులు ఉన్నారు, కానీ నాకంటే తక్కువ బలం వాడు ఒక్కడు కూడా లేడు అన్నాడు. ఇది నిజమా? హనుమ కంటే గొప్పవాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ ఎందుకు చెప్పాడు ఇలా స్వామి అంటే, అక్కడ అమ్మకి ఆశ్వాసన కలిగించాలి, ధైర్యం కలిగించాలి. తల్లి, అధముణ్ణి మాత్రమే దూతగా పంపిస్తారు తప్ప గొప్పవాళ్ళు వస్తారా అని చెప్పి అంటాడు స్వామి. అంటే అవసరమైన చోట తగ్గుతాడు స్వామి. అవసరమైతే స్వామి విశ్వరూపాన్ని సందర్శింపచేయగలుగుతాడు. అంతటి మహిమాన్వితుడు, శక్తివంతుడు హనుమ. అంత బుద్ధిమతాం వరిష్ఠుడు. సరే, యుద్ధం మొదలైంది. కుంభకర్ణుడు మరణించిన తర్వాత ఇంద్రజిత్తు వీర విహారం చేశాడు తండ్రిని సంతోషపెట్టడం కోసం. రాక్షస మాయలు తెలుసువాడికి అనేక అస్త్రాలు ప్రయోగించాడు. కనపడకుండా యుద్ధం చేశాడు వాడు ఆకాశంలో. వాడికి అన్ని మాయలు తెలుసు. వానర సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టాడు. ఇక చివరికి బ్రహ్మదేవుడు వాడికి ఇచ్చినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం దెబ్బకి రామలక్ష్మణులు సహా 60 కోట్ల మంది వానరులు పడిపోయారు. 60 కోట్లు మామూలు సంఖ్య కాదు. విభీషణుడు పడిపోలా. ఎందుకని? రావణ, కుంభకర్ణ, విభీషణులు తపస్సు చేసినప్పుడు విభీషణుడు బ్రహ్మని కోరుకున్న వరం ఏమిటంటే, నిరంతరము భగవంతుడి పట్ల నా మనస్సు అచంచలమైనటువంటి ప్రేమతోటి, విశ్వాసంతోటి, భక్తితోటి ఉండాలి అని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నా బ్రహ్మాస్త్రం నీ మీద పని చేయకుండుగాక అని వరమిచ్చాడు. అలాగే ఆంజనేయ స్వామి మీద కూడా బ్రహ్మాస్త్రం పనిచేయదు. ఎందుకని? అలనాడు సూర్యుడిని మింగటానికి వెళితే హనుమంతుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. అప్పుడు వాయుదేవుడు కోపించి వాయుస్తంభనం చేస్తే బ్రహ్మాది దేవతలంతా వచ్చి హనుమంతుడిని మళ్ళీ పునరుజ్జీవితుడిని చేసి అనేక వరాలు ఇచ్చారు. అప్పుడు బ్రహ్మ ఇచ్చిన వరం ఏంటంటే, నా బ్రహ్మాస్త్రం నిన్ను ఏమీ చెయ్యదు అని. అందువల్ల ఆనాడు యుద్ధంలో పడిపోకుండా ఉన్న వాళ్ళల్లో 2 ప్రముఖులు. ఒకడు హనుమంతుడు, మరొకడు విభీషణుడు. అలాగే బ్రహ్మదేవుడి యొక్క ఆవులింతలో నుంచి వచ్చినటువంటి జాంబవంతులు వారు కూడా వృద్ధాప్యం వల్ల పడిపోయినాడు. అంతే తప్ప ఆయన మీద కూడా బ్రహ్మాస్త్రం చంపదాయన్ని. అప్పుడు వీళ్ళిద్దరూ కాగడాలు పట్టుకొని వెతుకుతూ జాంబవంతుడి దగ్గరకు వచ్చారు. మూలుగుతున్నాడు ఆయన. విభీషణుడు అన్నాడు, ఓ భల్లూక రాజేంద్ర, జాంబవంత, విభీషణుడు నేను నమస్కరిస్తున్నాను అన్నాడు. ఆయన మెల్లిగా కళ్ళు తెరుస్తూ కళ్ళు తెరవలేక, నాయనా విభీషణ, హనుమంతుడు బతికున్నాడా అని అడిగాడు. ఆశ్చర్యపోయినాడు విభీషణుడు. ఇదేమిటి? వయోభారం వల్ల, బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల మతి ఏమన్నా తప్పిందా ఈ భల్లూకరాజుకి అనుకొని, అదేంటి తాత, నీ రాజైన సుగ్రీవుడిని అడగటం లేదు,
మనందరికీ ప్రభువైనటువంటి రామలక్ష్మణును అడగటం లేదు నువ్వు? ఇదేమిటి, నాకు ఆశ్చర్యంగా ఉంది, విడ్డూరంగా ఉంది అన్నాడు. అవును నాయన, హనుమంతుడు ఒక్కడు బతికుంటే మనమందరం బతికున్నట్టే. హనుమంతుడు ఒక్కడు లేకపోతే మనం అందరం జీవించి కూడా మరణించినట్లే అని అన్నాడు. ఇది హనుమంతుడి యొక్క వైభవం శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో. అంత తేజోవంతుడు. వెంటనే హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తెచ్చాడు. ద్రోణ పర్వతానికి వెళ్ళి అందరూ లేచారు. 60 కోట్ల మంది వానరులందరూ బతికారు. అది కదా ఆంజనేయ స్వామి శక్తి. అయితే ఒక కార్యం సాధించడానికి నడుం బిగించే ముందు మంచి చెడ్డలు ఆలోచించాలి, కీడించి మేలించాలి. ఇది వివేకవంతుల యొక్క లక్షణం అని హనుమంతుడు చెబుతూ ఉన్నాడు. రామ భక్తిని చాటటంలో మహోన్నతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, ఉన్నతుడు, ఉత్తముడు, అసాధారణమైనటువంటి బల పరాక్రమాలు కలిగిన వాడు హనుమంతుడు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఒకరోజు రావణాసురుడు, ఆంజనేయ స్వామి తలపడ్డారు. అప్పుడు హనుమంతుడిని ఒక్క గుద్దు గుద్దాడు రావణాసురుడు. కొంచెం తూలి తమాయించుకొని ఆంజనేయ స్వామి పిడికిలి బిగించి రావణాసురుడి యొక్క వక్షస్థలం మీద ఒక్క దెబ్బ కొట్టాడు. రావణాసురుడు కూడా తత్తరపోయినాడు. అప్పుడు పెద్ద దెబ్బ కొట్టావు హనుమా అన్నాడు రావణుడు. ఏం దెబ్బలే, నేను దెబ్బ కొట్టిన తర్వాత కూడా నువ్వు మాట్లాడగలుగుతున్నావు, ప్రాణాలతో ఉన్నావు, నా దెబ్బేం ఉంది అన్నాడు. ఇది హనుమంతుడి యొక్క శక్తి. అందుకని ఎవరైతే హనుమంతుడి యొక్క ఉపాసన చేస్తారో, ఎవరైతే తులసీదాసు విరచితమైనటువంటి హనుమాన్ చాలీసాని 40 రోజుల పాటు పారాయణం చేస్తారో వాళ్ళందరికీ కార్యసిద్ధి అవుతుంది. ఇటీవలే మా చీరాల్లో కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం నిర్మాణమైంది. వాస్తవానికి రేపు ఆగస్టు 3వ తేదీ నుంచి 5 రోజుల పాటు సుందరకాండ ప్రవచనం చేయాలి నేను అక్కడ. అయితే మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిచాడని హార్ట్ బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. ఇంకొక 1 రోజుల పాటు ఇంకా విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పటికి 1 అయింది. అయినా 2-3 రోజుల నుంచి చిన్న చిన్న ప్రవచనాలు మళ్ళీ రికార్డ్ చేసి మన ఛానల్లోకి పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అయితే వినయాన్ని భూషణంగా కలిగినటువంటి హనుమంతుడు శ్రీమద్ రామాయణంలో రామాయణ మహామాల రత్నం అనిలాత్మజం అన్నారు. అనిలాత్మజుడైనటువంటి స్వామి రామాయణము అనేటువంటి ఒక మాలలో, రత్నాలు పొదిగిన మాలలో ఆయన ఒక కొలికి పూస. జపమాలలో మధ్యలో ఒక పెద్ద పూస ఉంటుంది, మిగతావన్నీ చిన్నవి ఉంటాయి. ఆ కొలికి పూస లాంటి వాడు హనుమస్వామి. అటువంటి స్వామి యొక్క వైభవాన్ని, ఆయన యొక్క వినయాన్ని, ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క కార్యదీక్షని ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. ఆ స్వామిని ఆరాధించడం వల్ల మనమందరం కూడా అటువంటి గొప్ప శక్తిమంతులం కాగలుగుతాం. ఎందుకంటే స్వామి ఒక మాట చెప్పాడు, మీరు చిన్న చిన్న కోరికల కోసం నా రాముణ్ణి పొదుగూకులు డిస్టర్బ్ చేయొద్దు, మీకు కావలసినవన్నీ నన్ను అడగండి, నేను ఇచ్చేస్తాను. మోక్షం కావాలంటే మాత్రం నా రామయ్యను అడగండి అని చెప్పినటువంటి వాడు హనుమస్వామి. 7 చిరంజీవుల్లో ఒకడు స్వామి. ఇప్పటికీ హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్న గంధమాదన పర్వతంలో ఉన్న కదళీవనంలో స్వామి ఉంటాడు అని కొంతమంది మహాత్ములు, స్వామిని దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
అటువంటి ఆంజనేయ స్వామి మహాభక్తుడు, గొప్ప సేవకుడు, నిగర్వి, వినయ సంపద కలిగినటువంటి వాడు, వాగ్వైభవం కలిగినటువంటి వాడు. ఆ వాగ్వైభవం మనకి మొట్టమొదట రామలక్ష్మణులతోటి సమాగమం జరిగినప్పుడు కిష్కింధాకాండలో అద్భుతంగా చెప్పాడు వాల్మీకుల వారు. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క పాదాలు బట్టి మనందరినీ రక్షించాలి అని మరొక్కసారి వినమ్రపూర్వకంగా ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.